తెలంగాణ ప్రజలే కాదు జాతీయ పార్టీలు కూడా బురిడి కొట్టించారని ఖమ్మం జిల్లా బీజేపీ నాయకులు మాజీ మంత్రి విజయరామారావు అన్నారు. జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వస్తే రాష్ట్ర ప్రజలకు కాపలా ఉండి ఏ సమస్య రానివ్వనని చెప్పారని, కేసీఆర్ మాటలమ్మి జాతీయ పార్టీలు తెలంగాణకు మద్దతు ఇచ్చాయని అన్నారు. బీజేపీ పార్టీ సహకరించకపోతే ఒక్క కాంగ్రెస్ వల్ల తెలంగాణ వచ్చేది కాదన్నారు. బంగారు తెలంగాణ తయారు చేస్తానని చెప్పి కేసీఆర్ తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లా వాసిని కాబట్టి గతంలో మణుగూరు పోయినా, ఇల్లెందు పోయినా, లేకపోతే సత్తుపల్లి నేను పోయి పర్యటించినా కూడా జరిగిన విధ్వంసం చూస్తే చాలా ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే నేను ఫారెస్ట్ ఆఫీసర్ గా దశాబ్ద కాలం ఈ జిల్లాకు సర్వీసెస్ ఇచ్చాను. అప్పుడున్న వాతావరణానికి, అప్పుడున్నటువంటి వైల్డ్ లైఫ్ కి, అప్పుడున్న ఫారెస్ట్ కి ఈ రోజు పొంతన లేకుండా పోయింది. సర్వం ధ్వంసం అయిపోయింది. ఖమ్మం జిల్లా ఒకప్పుడు ఇక్కడ 45%, 55% ఫారెస్ట్ ఏరియా, 55% ఫారెస్ట్ ఏరియా ఉంటే 45 నాన్ ఫారెస్ట్ ఉండేది. ఈ సింగరేణి పుణ్యమా అని ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా 30% పడిపోయింది. అంటే అది ఎంత ప్రమాదమో మనం ఊహించుకోవచ్చు. దాంతో పాటుగా పర్యావరణ పరంగా ఈ చుట్టుపక్కల మొత్తం ఎక్కడ మైనింగ్, ఓపెన్ కాస్ట్ మైనింగ్ జరిగిందో ఆ మొత్తం ఏరియాస్ లోపల డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని విస్తరించి జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలలో పోటీ చేయాలని ఊవిల్లూరుతున్నారు, సంసిద్ధమవుతున్నారు. తయారవుతున్న సందర్భంగా గతంలో తెలంగాణ ఉద్యమం కొరకు పనిచేసినటువంటి తెలంగాణ వాదులకు, తెలంగాణ కొరకు పనిచేసినటువంటి రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, ఉద్యమకారులందరికీ ఈ సందర్భంగా మరి వారికి మేము అందరికీ కూడా ఒక మనవి